హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్స్ పెట్టండి. ఈ వీడియో చాలామందికి యూస్ఫుల్గా ఉంటుందంటే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. చాలా అంటే చాలా ఉక్కగా ఉందండి. ఫ్యాన్ ఆపగానే బాగా స్వెట్టింగ్ అవుతుంది. బయట చూసారంటే వర్షం వచ్చేలాగా మబ్బులు మూసుకొని దట్టంగా ఉన్నాయి, లోపల గాలి లేదు. మీకు అక్కడ ఎలా ఉన్నాయి? వర్షాలు పడుతున్నాయా ఏంటి చెప్పండి. ఇప్పుడు వీడియో చూద్దాం. ఏమంటే ఈ మధ్య ఆర్బీఐ వాళ్ళు కొన్ని రూల్స్ని పెట్టారండి. అది చాలామందికి తెలియకపోవచ్చు, అందుకని నేను వీడియోగా చేసి పెడుతున్నా. మీకు ఉపయోగంగా ఉంటుంది. తెలిసిన వాళ్ళు వదిలేయండి, తెలియని వాళ్ళు చూసి తెలుసుకోండి. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక అవసరం అంటే ఏం చేస్తాం మనం? బయట డబ్బులు దొరకలేదనుకోండి, మన గోల్డ్ని తీసుకెళ్ళి మనం బ్యాంకులో దాంట్లో పెట్టి లోన్ అంటారు, లోన్గా తీసుకుంటాం. అక్కడ పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసి లోన్గా తీసుకొని కొంత అమౌంట్ వచ్చి మన అవసరాలను తీర్చుకొని నెల నెల కొంచెం, లేకపోతే మళ్ళీ ఏమంటే డబ్బు దొరికితే ఇచ్చేసి తెచ్చుకుంటాం. ఎందుకు బ్యాంకుకి వెళ్తున్నాం? బ్యాంకులో వచ్చి తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారు కదా. ఇప్పుడు బయట అనుకోండి, మార్వాడి షాపులు, ఫైనాన్స్ కంపెనీస్ చాలా ఉన్నాయి. అలాంటి చోట పెట్టామంటే ప్రైవేట్ కంపెనీస్లో వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ తీసుకుంటారు. అంత ఇంట్రెస్ట్ మనం కట్టలేక, ఎందుకు మనకు బ్యాంకులో తక్కువ ఇస్తున్నారు కదా, అక్కడ తీసుకోవచ్చు, సేఫ్టీగా కూడా ఉంటాయి మన నగలని చెప్పేసి మనం బ్యాంకులో పెట్టి తెచ్చుకుంటూ ఉన్నాం ఇన్ని రోజులు. అప్పుడు అన్నీ తీసుకెళ్ళేవి కానీ చూసేసి వెయిట్ చెక్ చేసుకొని ఇంత అమౌంట్ వస్తుందని చెప్పి ఇచ్చేవాళ్ళు, కొంచెం ఎక్కువగానే ఇచ్చేవాళ్ళు మనీ. ఇప్పుడు వచ్చేసి సడన్గా అన్ని రూల్స్ని మార్చేశారు. ఇప్పుడు జనాలకి ఇబ్బందిగా ఉందన్నమాట. అందరు చాలామంది అడుగుతున్నారు, ఎందుకు ఇలా రూల్స్ మార్చారు? ఇవన్నీ పాసిబుల్లా? అందరి దగ్గర ఇవన్నీ ఉంటాయా? అలా కాదు, మళ్ళీ పాతలాగా తీసుకురండి అని అడుగుతున్నారు. చూద్దాం మరి, వెయిట్ చేసి ఏమవుతుందని. ఏమి రూల్స్ అవి, ఎందుకు మనకు అంత ఇబ్బంది కలిగించే రూల్స్ని పెట్టారు అని చూద్దాం ఈ వీడియో ద్వారా. ఫస్ట్ ఏమంటే, ఇంతకుముందు ఒక 10 సెవర్లు అనుకోండి తీసుకెళ్ళిస్తే వాళ్ళు వెయిట్ చూస్తారు, వీళ్ళు చెప్పింది కరెక్టేనా 10 సెవర్లని చూసి ఆ 10 సెవర్లు తగిన డబ్బు మంచి అమౌంటే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదంటండి. ఇప్పుడు మనం ఒక 10 సెవర్లు తీసుకెళ్ళామనుకోండి సారీ అండి, తీసుకెళ్ళామనుకోండి, దానికి ప్రూఫ్స్ అడుగుతున్నారు. అది ఉంటేనే లోన్ ఇస్తామంటున్నారు. ఇప్పుడు మనం కొత్తగా తీసుకున్నవి అయితే ఉంటాయి బిల్లులు, అవి ఇవి తీసుకెళ్ళి ఇస్తాము. ఎప్పుడో నగలకి అందరు బిల్లులు ఎంతమంది చెప్పండి? మీలో ఎంతమంది జాగ్రత్తగా పెట్టుకొని ఉన్నారు? అందరు పెట్టుకోరు, ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. కొనగానే ఎక్కడో చోట పెడతారు, అవి కనిపించకుండా పోతాయి. ఒక 20 సంవత్సరాల క్రిందట కొన్నాం, వాటి బిల్లులన్నీ మన దగ్గర ఉంటాయి ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు కొన్నవి అయితే ఉంటాయి, 20 సంవత్సరాల క్రింద కొన్నవి ఉంటాయి ఆ బిల్లులు. అలానే మన పెద్దవాళ్ళు, అమ్మలు కానీ, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ ఇలా ఇస్తారు కదా మనకు నగలు ఆ కాలంలోవి. వాళ్ళ తర్వాత మనకి ఇస్తారు. వాటికి బిల్లులు ఉంటాయా? ఎప్పుడో చేయించింది ఉంటాయా బిల్లులు? ఉండవు. వాటికన్నిటికి మనం ఎక్కడి నుంచి తెస్తాం? బిల్లులని అడుగుతున్నారు అందరు. ఇప్పుడు బిల్లు ఉంటేనే, ప్రూఫ్స్ ఉంటేనే మేము లోన్ ఇస్తాం అంటున్నారు. ఈ ప్రూఫ్ ఒక్కటే అడగట్లా. అలానే ఎప్పుడు కొన్నాం, ఎక్కడ కొన్నాం, ఎంత వెయిట్, దీనికి ఎంత మనీ వస్తుంది, మీరు ఎంత ఇచ్చి కొన్నారు, ఇవన్నీ బిల్లులో ఉండాలి. ఉంటే అవన్నీ చూసిస్తారు. ఇంకోటి వచ్చేసి ప్యూరిటీ చెక్ చేస్తారు, ప్యూరిటీ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. ఇవన్నీ ఎక్కడ తెస్తాం మనం? ఎంత ప్యూరిటీ ఉంది అందులో వేస్తారు కదా. ఇప్పుడు 22 క్యారెట్ అనుకోండి 916 అనేసి వేసిస్తారు, 24 క్యారెట్ అయితే 999 అది వేసిస్తారు. ఇలా ఒక్కొక్క దానికి ఇంత ప్యూరిటీ ఉందని వేసేస్తారు. ఇప్పుడు 916 అంటే తెలిసిపోయింది కదా ఎంత ఉంది అని. 24 క్యారెట్ దానికి ఏందో అది వేస్తే తెలిసిపోయింది ప్యూరిటీ వాళ్ళకి. అప్పుడు ఈజీగా ఉంటుంది. వాళ్ళు లేకపోతే దీన్ని కరగేసు, లేకపోతే ఏదో ద్రావకం అంటారు, అది బోసో చెక్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడ ఉంది బిల్లులో. అందువల్ల వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి ఇస్తారు దానికి తగినట్టుగా మనీ. ఇవన్నీ తీసుకొచ్చి చూపించమంటున్నారు. ఎప్పుడు కొన్నారు, ఎక్కడ కొన్నారు, ఏ షాప్లో కొన్నారు, ఎంత వెయిట్ ఉంది, ఇవన్నీ అడుగుతున్నారు. ఇది పెద్ద తలనొప్పి కదా కస్టమర్స్కి. ఇలా అడగండి అని చాలామంది అడుగుతున్నారు. లేదు అవన్నీ తెస్తేనే ఇస్తాము అంటున్నారు. ఇంతకుముందు కొంచెం ఎక్కువగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి 1 lakh అనుకోండి ఎగ్జాంపుల్కి, 1 lakh గోల్డ్కి 75,000 లోన్ ఇస్తామంటున్నారు. ఇంతకుముందు ఎక్కువ ఇచ్చేవాళ్ళు. ఏంటండి మరీ ఇంత తక్కువ ఇస్తున్నారు? మేము ఒక అవసరం అర్జెంట్ కోసమే కదా బ్యాంకుకి వస్తున్నాం,
75,000 అంటే ఎలా అండి? కొంచెం ఎక్కువ ఇవ్వండి, మరీ తక్కువ ఇది చాలదు అంటున్నారు. లేదు 75,000 అని అదొక రూల్ పెట్టారు. చాలామంది మాకు చాలదే ఏం చేయాలి అని అనుకుంటున్నారు. ఆ తర్వాత వచ్చేసి కొంతమంది గోల్డ్ కాయిన్స్ చాలామంది ఈ మధ్యకాలంలో నేనే చాలా వీడియోస్ చేసాను. గోల్డ్ కాయిన్స్ కొని పెట్టుకుందాం, అవసరానికి తీసుకెళ్ళిస్తే గోల్డ్ కాయిన్స్కి లోన్ లేదు. మీరు బయట షాప్స్లో కొన్నట్టయితే అది ఎంత మంచి బ్రాండెడ్ షాప్లో కొన్నా కూడా మేము లోన్ ఇవ్వం గోల్డ్ కాయిన్స్కి. అప్పుడు ఎక్కడ కొంటే ఇస్తారు? ఎక్కడ కొంటే ఇస్తామంటే బ్యాంకులో కొనాలంట. గోల్డ్ కాయిన్స్ని ఏదైనా మంచి బ్యాంకులో కొన్నట్లయితే మేము ఇస్తాం, లోన్ ఇస్తాం బ్యాంకులో కొంటే. అంతేగాని మీరు బయట పెద్ద పెద్ద షాప్స్లో కొన్నా కూడా మేము లోన్ ఇవ్వము అని చెప్తున్నారు. ఆ తర్వాత వచ్చేసి ఇంకొక విషయం, ఇన్ని రోజులైతే సిల్వర్ ఐటమ్స్కి లోన్ ఇచ్చేవాళ్ళు కాదు, సిల్వర్కి లోన్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు సిల్వర్కి కూడా ఇస్తాం. అది ఎంత రేటు ఉందో చూసి దానికి తగినట్లుగా ఇస్తాం, తెచ్చుకోండి. ఆర్నమెంట్సా లేకపోతే ఏదన్నా వస్తువులు ఉంటాయి కదా, ప్లేట్స్, గ్లాసు, పూజా సామాగ్రి, ఇలా చాలా కొనుక్కుంటాం కదా, తీసుకొచ్చి పెట్టండి, ఇస్తాం దానికి తగినట్లు అంటున్నారు. ఇన్ని రోజులు లేదు, ఇప్పుడు ఇస్తాం అంటున్నారు. సిల్వర్ కాయిన్స్కి ఇస్తారంటే ఆ సిల్వర్ కాయిన్స్కి కూడా ఇస్తాం అంటున్నారు చూసి. ఇదొకటి, ఇది వచ్చి మంచిగా ఉందన్నమాట. అయితే దీనికి కూడా బిల్లు ఉండాలి. ఇవి కూడా పెట్టుకుంటా ఉంటున్నారు. ఇన్ని రోజులు మీరు ఎవరన్నా వినుంటారా సిల్వర్కి ఇస్తారని? ఇవ్వరు. నేను ఒక మార్వాడి షాప్లో చూశానని రీసెంట్గా షేర్ చేశాను. మార్వాడి షాప్స్లో ఇస్తారు, బ్యాంక్స్లన్నీ లోన్ ఇవ్వరు సిల్వర్ ఐటమ్స్కి. ఇది ఇస్తామన్నారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పెడితే 1 ఇయరే వాళ్ళు పెట్టుకుంటారు లోన్ ఇచ్చి. ఆ 1 ఇయర్ లోపు మనం ఆ లోన్ క్లియర్ చేయాలన్నమాట. లేకపోతే వేల వేస్తారు. అది ఎప్పుడు ఉండేది యాజ్ యూజువల్. నెల నెల ఇంట్రెస్ట్ కట్టినా కూడా 1 ఇయర్ అవ్వగానే మనం దాన్ని విడిపించుకొని మళ్ళీ పెట్టాలి. ఇప్పుడు మార్వాడి షాప్లోనే ఎక్కడన్నా అనుకోండి, మనం ఇంట్రెస్ట్ కడుతూ ఉంటే ఎన్ని రోజులైనా పెట్టుకొని ఉంటారు వాళ్ళు. లేదు 1 ఇయర్ అయింది విడిపించుకోండి మళ్ళీ పెట్టుకోండి అని వాళ్ళు చెప్పరు. బ్యాంకులు అయితే అలా కాదు. 1 ఇయర్ అవ్వగానే మనం ఎక్కడన్నా మన దగ్గర డబ్బు లేకపోయినా సరే ఎవరి దగ్గరన్నా తీసుకొని పెట్టేసి కట్టేసి తీసుకొని మళ్ళీ పెట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. అది ఎప్పట్లానే ఆ రూల్ ఉంది. ఇప్పుడు జనాలు అంటున్నారు ఇన్ని రూల్స్ ఉంటే మేమేం చేయాలి, మాకు ఇబ్బందిగా ఉంది, లేదు బిల్ అంటున్నారు. ఇంకొక విషయం వచ్చేసి 22-24 క్యారెట్కి దాని ప్యూరిటీని చెక్ చేసి ఒక అమౌంట్ ఇస్తారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య 18 క్యారెట్లో కొంటున్నారు గోల్డ్. 18 క్యారెట్ అంటే ప్యూరిటీ తక్కువ కదండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మామూలుగా ఈ బిల్లులన్నీ చూపించాలా అవసరం లేదంటే 18 క్యారెట్ని కూడా కొంతమంది తీసుకెళ్ళి 22నో 24 దానికి ఉన్నట్లు ఇచ్చేసి మనీ తెచ్చుకుంటున్నారు. తర్వాత చూస్తే అది 18 క్యారెట్ అవుతుంది. ఇలా చీటింగ్ చేస్తున్నారని చెప్పి ఈ బిల్లు అడుగుతున్నారు. ఇప్పుడు 18 క్యారెట్ తీసుకెళ్ళి పెట్టామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కరగేసేసి 22 క్యారెట్కి కన్వర్ట్ చేస్తారంట. 18 క్యారెట్ని కరిగేసి దాంట్లో ఉన్న వేస్ట్ అంతా తీసేసి మిగిలిన గోల్డ్ని 22 క్యారెట్కి కన్వర్ట్ చేసి అది ఎన్ని గ్రామ్స్ వచ్చిందో, ఇప్పుడు మనం ఒక చైన్ తీసుకున్నాం 18 క్యారెట్స్, ఒక 10 గ్రామ్స్ చైన్ తీసుకున్నాం, దాన్ని కరగేశారనుకోండి, అందులో ఉన్నదంతా పోతే ఎంత గోల్డ్ వచ్చింది? మనం కొనేటప్పుడు 10 సెవరన్స్ అని కొన్నాం, కానీ మొత్తం కరగేయకపోతే అది ఒక 7 సెవరన్స్ అలా తగ్గిపోయింది. అప్పుడు 10 సెవరన్స్కి ఇవ్వరు. ఆ 7 ఎగ్జాంపుల్కి చెబుతున్నా, ఆ 7 సెవర్లకి ఎంత వచ్చిందో అంతకి ఇస్తారు. 3 సెవర్లు వచ్చేసి పోయింది వేస్ట్గా. ఇప్పుడు 7 సెవర్లే అందులో మిగిలిందనమాట. అప్పుడు దానికి ఎంత అయిందో అంత ఇస్తాము అంటున్నారు. ఇదే 22-24 అయితే అవన్నీ కరగేయరు, ఏమీ లేదు, చూసేసి ఇచ్చేస్తారు దాని అమౌంట్. 18 క్యారెట్ అయితే ఇది రూల్స్ అని చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది చీటింగ్ చేస్తున్నారు, అలా అన్నీ మేము ఇవ్వం. 18 క్యారెట్ ఒక క్వాలిటీ వచ్చి తక్కువ, అందుకని మేము ఇలా చేస్తాం అంటున్నారు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారు, బాబోయ్ ఇన్ని తలనొప్పులా, ఈ బిల్లులన్నీ మనం ఎక్కడ తెస్తాము, ఇవన్నీ ఎక్కడ ప్రూఫ్లు తెచ్చి చూపిస్తాము, మనకెందుకు ఇన్ని తలనొప్పులు, ఉండనే ఉన్నాయి షాప్స్ బయట, ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, మార్వాడి షాపులు ఉన్నాయి, ఏమంటే అక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ. మార్వాడి షాపులో 2 రూపీస్ కంటే వాళ్ళు ఎక్కువ తీసుకోరండి, ఎప్పుడు అంతే, చాలా కాలంగా 2 రూపీస్గానే పోతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్కి ఇచ్చినా కూడా ఒక న్యాయాన్ని అన్ని చూస్తారనమాట. అన్యాయంగా సంపాదించాలి అని వాళ్ళు ముందుకు రారు. ఇదే మీరు ఇంకెక్కడన్నా అయితే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు అనమాట. 5 రూపీస్ తీసుకుంటారు, కొంతమంది 3 రూపీస్ 4 రూపీస్ ఇలా ఎక్కువ తీసుకుంటారు. మార్వాడీస్ వచ్చి ఒక రూల్ పెట్టుకున్నారు, మనం ధర్మంగా సంపాదించాలి, అధర్మంగా సంపాదించకూడదని చెప్పేసి దానికి మించి తీసుకోరు అనమాట.
ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, ₹2 కట్టాలా, ₹2 అంటే చాలా అయితే 1,00,000 తీసుకుంటే 2,000 కట్టాలి, ఇదే ఒక 5,00,000 తీసుకుంటే 10,000 కట్టాల్సి వచ్చింది. బ్యాంకులో అయితే ₹1 కంటే తక్కువే ఉంటుందండి. ₹1 కంటే తక్కువ ఉంటుంది. అప్పుడు ఇంట్రెస్ట్ మనకి 1,00,000కి ఎంత వచ్చింది, మార్వాడి షాప్లో 2,000 అంటే బ్యాంక్లో 1,000 కంటే తక్కువే వచ్చింది, లేక 1,000 ఉంటుంది. అప్పుడు ఎంత డిఫరెన్స్, సగానికి సగం అక్కడ ఎక్కువగా ఉంది అని చెప్పేసి వెళ్ళి ఇక్కడ పెట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇన్ని రూల్స్ వలన మనం ఈ బిల్లులన్నీ ఎక్కడ సంపాదిస్తాం, మన దగ్గర లేకపోయినాయి అనుకున్నోళ్ళు పర్వాలా, మనం బయట ఒక రూపాయి ఎక్కువైనా కూడా మార్వాడి షాప్లో పెట్టుకుందాము, మనం అడిగిన అమౌంట్ వాళ్ళు ఇస్తారు. ఇక్కడ 75% ఇస్తామంటున్నారు. అక్కడికి వెళ్ళి 1,00,000 నగను తీసుకెళ్ళి పెట్టామనుకోండి, ఒక 90,000 ఇవ్వండి, 95 వరకు కూడా ఇవ్వడానికి ఛాన్సులు ఉంది. మనం బాగా తెలిసిన వాళ్ళు అయితే మనం అడిగిన అమౌంట్ని ఇస్తారు, 90 వరకు గ్యారంటీగా ఇస్తారు. ఇక్కడ 75 ఇస్తారు. అప్పుడు చూడండి ఎంత డిఫరెన్స్. మనకు అవసరానికే కదా మనం పెట్టుకుంటుంది. అలాంటప్పుడు ఇంత తక్కువ ఇస్తే చాలదు, మళ్ళీ వెళ్ళి మనం ఇంకొకరి దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్ని చోట్ల అప్పులు పెట్టుకునే దానికంటే మనం ఒక చోటే పెట్టుకుందాం, అదేదో మార్వాడి షాప్లో పెట్టుకుందామని చాలామంది ఏమంటున్నారు, మీరు ఇన్ని రూల్స్ పెడితే మాకొద్దు, మీ లోనే మాకొద్దు, ₹1 ఎక్కువైనా మేము బయట పెట్టుకుంటాం అంటున్నారు. దీనివల్ల ఇప్పుడు ఏమైందంటే అందరూ అడగటం స్టార్ట్ చేశారు, వద్దు ఇవన్నీ తీసేయండి, అమౌంట్ని వచ్చి పెంచండి, 75% కంటే ఎక్కువ ఇవ్వండి. ఇంతకుముందు 80 అట్లా ఉండేది, 80 పైనే ఉండేది, ఇప్పుడు ఒకేసారి ఇంత తగ్గించారు. ఇదే వ్యవసాయాలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏదేదో పెట్టేసి తీసుకుంటారు. ఇంతకుముందు వాళ్ళకు కూడా సేమ్ రూల్సే, ఎవరైనా సరే ఇదే రూల్సే అని చెప్పేసి కొత్తగా రూల్స్ పాస్ చేశారండి. ఇది ఎంతమంది ఇష్టపడతారు చెప్పండి, ఇలాంటి రూల్స్ని చాలామంది ఇష్టపడరు. మామూలుగా అయితే ఇప్పుడు 75% దానికి కూడా ఓకే చెప్తారు, కానీ ఈ బిల్లులన్నిటికీ ఎక్కడికి వెళ్తారండి, బిల్లులు వెళ్ళం కదా, మనం ఎక్కడి నుంచి తెస్తాము. చాలామంది నేను చూస్తాను, ఇప్పుడు తెచ్చిన వాళ్ళు కూడా ఇంకొంతసేపు అవి చూస్తే బిల్లు కనిపిస్తుంది, అక్కడ పడేస్తారు. కానీ కొంతమంది అయితే భద్రంగా ఒక బ్యాగ్లోనో ఎందులోనో మనం కొన్నవన్నీ పెట్టుకొని ఉంటారండి, చూపిస్తారు చూడండి మా బిల్లులన్నీ ఉన్నాయని. ఎవరో ఒకళ్ళిద్దరు పెట్టుకుంటారు, అందరు పెట్టుకోరు. అందువలన ఈ రూల్స్నన్నీ మేము ఫాలో చేయలేము. బిల్లులు ఉన్నోళ్ళు ఇష్టపడిన వాళ్ళు తీసుకెళ్ళి పెడతారు, లేనోళ్ళు ఉండనే ఉంది బయటకు వెళ్ళి పెట్టుకుంటారు. ఇలా కొన్ని రూల్స్ని పాస్ చేశారండి. ఇది మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, అందుకని మీకు తెలియజేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే చెయ్యండి. తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు మోస్ట్లీ మొబైల్ అందరూ యూజ్ చేస్తారు, యూట్యూబ్లో కనిపించి ఉండొచ్చు, చాలామంది పెట్టుంటారు ఆల్రెడీ. లేదు మాకు తెలియదు అని ఇంకా మా వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు అంటే షేర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం గోల్డ్ ఆభరణాలుగా వేసుకోవడానికి కూడా కాకుండా ఒక అవసరానికి యూజ్ అయిద్దనే కదా ప్రతి ఒక్కళ్ళు కొనుక్కుంటారు. ఇది ఒక ప్రాపర్టీ లాంటిదేనండి. దీన్ని కనుక మనం అవసరానికి పెట్టుకుంటే మనీగా వస్తుంది, మన అవసరాలను తీర్చుకోవచ్చు. అందుకని చాలామంది కొంత గోల్డ్ని విడిగా కొనిపెట్టుకుంటారు, ఎందుకు అవసరాలకు యూజ్ చేసుకోవడానికి. రెగ్యులర్గా వేసుకునేది అలానే ఉంచేసి కొంత గోల్డ్ని ఒక 5-10 సవర్లో కొనిపెట్టుకుంటారు ఉన్నోళ్ళు. పెట్టుకొని ఏదైనా ఎమర్జెన్సీ అంటే పెట్టేసి తెచ్చుకొని ఆ నగలను మాత్రం ఇలా పెట్టడం తీయడం చేస్తూ ఉంటారు. వీళ్ళు వేసుకునే నగల్ని ఇవ్వడానికి కొంతమంది ఇష్టపడరు అనమాట, ఇట్లా మార్వాడి షాపుల్లో బ్యాంకులో పెట్టడానికి అలా చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు అందుకే కదండి గోల్డ్ కొనుక్కునేది, వేసుకోవడానికి మనకు ఒక అవసరానికి ఉపయోగపడిద్దనే కదా వేసుకుంటున్నారు. అలాంటప్పుడు ఇన్ని రూల్స్ పెడితే ఎవరికి నచ్చదు కదండి. మీలో ఎంతమంది ఈ రూల్స్ అన్నీ కరెక్ట్ అని అనుకుంటున్నారు, లేదు ఈ రూల్స్ అన్నీ వద్దు అనుకుంటున్నారు, కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇదే ఈరోజు వీడియో. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన సెకండ్ ఛానల్ అమ్మతో ప్రతిరోజులో మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి, చూసి సపోర్ట్ చేయండి. అందరికి నచ్చే విధంగానే ఉంటాయి, చూడండి. నచ్చితేనే చూడండి, లేకపోతే లేదు. సరేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.